తులారాశి వారికి నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశించినటువంటి రీతిలోనే కొనసాగుతాయి. పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. శుభకార్యాల కోసం డబ్బు కూడా వెచ్చిస్తారు. దేవాలయాలు దర్శిస్తారు. గృహ వాహన యోగ సూచనలు. భాగస్వామ్య వ్యాపారాలు చక్కగా అనుకూలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య మనస్పర్ధలు ఏమైనా ఉంటే సమసిపోతాయి. ఉద్యోగ వారు ప్రమోషన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు ప్రమోషన్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ వైద్య రంగాల వారు కూడా సంతోషకరమైన వార్తలు అందుకుంటారు. సినీ కళాకారులకు సన్మానాలు. విద్యార్థులకు నూతన సాంకేతిక విద్యావకాశాలు లభిస్తాయి. మహిళలు నూతనోత్సాహంతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి ఇవాళ సూచన రంగు నీలం రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ప్రయాణాలు అకస్మాత్తుగా చేయాల్సిన సందర్భాలు ఎదురవుతాయి. ఆదాయం కంటే కూడా ఈరోజు వీరికి ఖర్చులు అధికంగా ఉంటాయి. బంధువులతోటి కూడా మాట పట్టింపులు ఏర్పడతాయి. ఆలోచనలు అంతగా కలిసి రావు. నరాల సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు ఈరోజు వీరికి ఇబ్బందికరంగా గడుస్తుంది. కుటుంబ చికాకులు కూడా మరింత అధికమవుతాయి. వ్యాపార వర్గాల వారు నూతన పెట్టుబడులు తొందరపడరాదు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో కొద్దిపాటి మార్పులు చేర్పులు. పారిశ్రామిక వర్గాల వారికి నిరాశ తప్పదు. సినీ టీవీ కళాకారులకు కూడా మానసిక అశాంతి అధికమవుతుంది. విద్యార్థులకు కూడా కొన్ని అవకాశాలను పోగొట్టుకుంటారు. మహిళలకు ఆస్తి వివాదాలు నెలకొంటాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు బంధువులను కలుసుకుని వారితో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక వ్యవహారాలు కూడా ఈరోజు వీరికి సంతృప్తికరంగా ఉంటాయి. ప్రయత్నాలు క్రమేపీ కూడా ఫలిస్తాయి. ప్రముఖుల నుంచి ముఖ్యమైన సమాచారాన్ని కూడా అందుకుంటారు. వ్యాపార వర్గాల వరకు వ్యాపారంలో చక్కని అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక వైద్య రంగాల వరకు కూడా యోగదాయకమైన కాలం. సినీ కళాకారుల ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. విద్యార్థులు నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మహిళలకు వాహన గృహ యోగ సూచనలు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి ఇవాళ కాసు రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి పనుల్లో ఆటంకాలు అధికంగా ఎదురవుతాయి. ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు తప్పవు. స్నేహితులు బంధువులతోటి కూడా ఈరోజు వీరు విభేదించాల్సి వస్తుంది. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్య భంగం తద్వారా ఔషధ సేవనం కూడా ఈ రాశి వారికి తప్పకపోవచ్చు. కుటుంబంలో చికాకులు కూడా అధికమవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఉద్యోగ వర్గాల వారు ఆకస్మిక మార్పులు బదిలీలకు సిద్ధంగా తప్పదు. రాజకీయ వర్గాల వారికి కూడా నిరుత్సాహంగానే గడుస్తుంది. సినీ టీవీ కళాకారులకు ఆటుపోట్లు ఎదురవుతాయి. విద్యార్థులు కూడా అనుకునే అవకాశాలు రావడం కష్టమని చెప్పవచ్చు. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. మకర రాశి వారికి ఇవాళ కాసు రంగు నీలం రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఉద్యోగ ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు. ఇంటిలో శుభకార్యాలపై కూడా ఈరోజు ఈ రాశి వారు చర్చలు కొనసాగిస్తారు. దేవాలయాలు కూడా సందర్శిస్తారు. స్నేహితుల నుంచి కొంత సహాయ సహకారాలు కూడా అందుతాయి. వాహనాలు ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. మనం గత కొద్దిగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు గొడవలు చికాకులు ఉన్నప్పుడు ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ గ్రహాలు బాలేకపోతే భార్యాభర్తల మధ్య ఎటువంటి సమస్యలు తలెత్తాయి అన్న అంశాల గురించి ప్రతిరోజు కూడా తెలుసుకుంటూ అదేవిధంగా అందరూ సులువుగా తేలిగ్గా ఆచరించే కొన్ని పరిహారాలు కూడా తెలుసుకుంటున్నాం. ప్రధానంగా జాతక చక్రంలో కుజ దోషం ఎవరికైతే ఉంటుందో లేకపోతే కుజుడు దోషకారకుడుగా ఏ వ్యక్తులకైతే ఉంటారో అటువంటి వారి యొక్క వైవాహిక జీవితాన్ని పరిశీలన చేస్తే ప్రధానంగా చెప్పంటే చాలామంది చెప్తుంటారు, మా భర్త నన్ను కొడుతున్నాడండి ప్రతిరోజు కూడాను, లేకపోతే మద్యపానం అలవాటు ఉందండి, చెడు వ్యసనాలు ఉంది, దీనివల్ల ఏంటంటే ఆ మద్యపానం సేవించినప్పుడు నన్ను కొట్టడం తిట్టడం ఈ విధంగా చేస్తుంటారు, మిగతా టైం అంతా కూడా బాగానే ఉంటారని చెప్తుంటారు. మరికొంతమంది చెప్తుంటారు, మా ఆయన లేకపోతే మా ఆవిడండి ఆవిడకి నోరు అదుపులో ఉండడం లేదు, వెంటనే ఆవేశం వస్తే ఎంత మాట అనాలంటే ఎదుటి వ్యక్తులు ఎవరు ఏ స్థాయిలో ఉన్నారని కూడా ఆలోచించేయదు, భర్త అని గౌరవం ఇవ్వదు, భార్య అని చెప్పి గౌరవం ఇవ్వరు. ఈ విధంగా కొంతమంది భార్యాభర్త ఇద్దరు కూడా చెప్తుంటారని చెప్పవచ్చు. అంటే వారి జీవిత భాగస్వామికి ప్రధానంగా ఉన్నటువంటి లోటు ఏంటంటే కోపం, ఆవేశం అని చెప్పవచ్చు. అది వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇంకా వారి నోటికి హద్దు అదుపు ఉండదు. మరికొంతమంది ప్రధానంగా మగవారి విషయానికి వస్తే జీవిత భాగస్వామిని కొట్టడం, తిట్టడం, హింసించడం కూడా చేస్తుంటారు. అంటే టార్చర్ కూడా పెడుతుంటారని చెప్పవచ్చు. ఇది ఎప్పుడు అవుతుంది ఈ విధంగా అంటే ప్రధానంగా జాతక చక్రంలో వివాహ స్థానం అదేవిధంగా మాంగళ్య స్థానం బాగలేనప్పుడు, అందున కూడా కుజుడు దోషకారకుడిగా ఉన్నప్పుడు ఏమైపోతుందంటే ఇటువంటి సమస్యలు దంపతుల జీవితంలో తలెత్తే అవకాశం అధికంగా ఉంది. కాబట్టి వీరేం చేయాలంటే కుజగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు వారు చేస్తూ ఉండాలి. అందున మంగళవారం పూట శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన
ఆ దంపతులు ఇద్దరూ కానీ లేదా కనీసం ఒకరైనా సరే వెళ్ళి అభిషేకాది కార్యక్రమాలు ఆ దంపతులు ఇద్దరి పేరు మీద చేయిస్తూ ఉండడం. అదేవిధంగా మంగళవారం పూట ఏమాత్రం ఆరోగ్యం సహకరించినా కూడా ఆ రోజు ఉపవాసం ఉండడం. అదేవిధంగా భోజనం చేసేటప్పుడు ఉప్పు లేకుండా భోజనం చేయడం. మామూలుగా మనం తినే పదార్థాలు ఏం చేస్తుంటామంటే ఉప్పు వేసుకుంటాం కదా, ఆ రోజు పూర్తిగా ఉప్పును నిషేధించాలి. అంటే ఉప్పు లేని భోజనం చేసే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా మంగళవారాల పాటు ఎంత ఎక్కువగా వీరు ఈ నియమాన్ని పాటిస్తూ ఉంటే వారికి ఈ వైవాహిక జీవితంలో కలిగే దోషాల నుంచి క్రమేపీ కూడా విముక్తి లభిస్తుంది. అదేవిధంగా ఇంట్లో ఏవైతే పాత పడిపోయినవి లేదా పాడైపోయినటువంటి బ్లేడ్స్ కానీ, కత్తులు కానీ, కత్తెరలు కానీ, అంటే ఇనప వస్తువులు కూడా అందులో పదునైనటువంటి ఆయుధాలు అంటాం చూడు, కత్తులు, కత్తెరలు ఇటువంటివి ఏదైనా ఉన్నప్పుడు ఏం చేయాలంటే అటువంటి వాటిని ఇనప సామాన్లు కొనేవారు ఉంటారు కదా, వారికి ఉచితంగా ఇవ్వాలి. అంటే వాటిని అమ్మకూడదు. చూడండి, ఇక్కడ ఈ లాజిక్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మన ఇంట్లో నిరుపయోగంగా కానీ, తుప్పు పట్టిపోయినవి కానీ, పాడైపోయినవి కానీ ఏవైతే ఆయుధాలు అంటాం కదా, బ్లేడ్ కావచ్చు, కత్తె కావచ్చు, కత్తెర కావచ్చు, ఇటువంటి పదునైనటువంటి ఆయుధాలు అంటాం, ఇటువంటివి ఉన్నాయో వాటిని ఏం చేయాలంటే ఈ ఇనప సామాన్లు కొనేవారు కొంతమంది ఉంటారు కదా, వారికి వెళ్ళి ఉచితంగా ఇచ్చి రావాలి. దాన్ని డబ్బుకు అమ్మకూడదు. ఈ విధంగా చేస్తూ ఉంటే ఏమైపోతుందంటే క్రమేపీ కూడా ఈ వైవాహిక జీవితంలో ఇందాక చెప్పినట్టుగా భార్యాభర్తలు గొడవ పడడం, కొట్టుకోవడం అనుకున్నాం కదా, వాటి నుంచి విముక్తి లభిస్తుంది. కాబట్టి మన ప్రేక్షకులు ఈ విధంగా దోషం ఏదైనా ఉందా, భర్త వల్ల ఈ విధంగా ఇబ్బందులు ఉన్నాయా, భార్య వల్ల ఈ వల్ల అదే ఇబ్బంది ఉందని చెప్పి గమనించాలి. అదేవిధంగా ఇంట్లో వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా, ఎంత సంతోషంగా ఉంటే అంత మంచిది. ఒక పూట మనం భోజనం చేస్తాం, ఒక పూట భోజనం చేయమన్నది వేరే విషయం. కానీ ప్రధానంగా భార్యాభర్తలు, తల్లి, తండ్రి, అత్తమామ అంటాం కదా, మన పిల్లలు, వీరితో ఎప్పుడూ కూడా సఖ్యతగా ఉంటూ ఒక మాట మీద నిలబడి అందరూ కలిసి కట్టుగా నిర్ణయాలు తీసుకోవడం కానీ, లేకపోతే ఆ ఇంటి యజమాని అనుభవజ్ఞులు ఎవరైతే ఉన్నారో వారు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, వారు చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో దాన్ని మిగతా వాళ్ళు ఆచరించే ప్రయత్నం చేయాలి. అంటే మంచి చెప్పినప్పుడు అది మన శత్రువు కూడా మనకు మంచి చెప్తే పాటించమని చెప్తారు పెద్దలు. కాబట్టి ఈ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక మాట మీద నిలబడే ప్రయత్నం చేయడం, మంచి ఏది, చెడు ఏది, తప్పేది, ఒప్పేది అన్న విషయాలు ఎవరన్నా పెద్దలు చెప్పినప్పుడు దాన్ని ఆలకించడం, దాన్ని గౌరవించడం, పాటించడం చేయాలి. ఇలా కుజుడు జాతకంలో బాగలేనప్పుడు అంటే మనిషి ఆవేశాన్ని, కోపాన్ని అదుపులో ఉంచుకోలేరు. వారికి ఎదుటి వ్యక్తి మీద కోపం వస్తే ఈ కొట్టడానికి కూడా, గొడవ పడడానికి కూడా వెళ్ళిపోతుంటారు. వారికి ఆ సమయంలో ఏదైనా పదునైనటువంటి ఆయుధాలు కానీ, కర్రలు లాంటివి కానీ దొరికారనుకోండి, ఇంకా ఒక్క క్షణం వాళ్ళు మనిషిలా ప్రవర్తించారని చెప్పవచ్చు. అటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన ఎంత ఎక్కువగా ఆ కుటుంబ సభ్యులు కానీ, ఆ దంపతులు కానీ ఎంత ఎక్కువగా చేస్తే దీనివల్ల క్రమేపీ కూడా వారికి మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు. ఇక ఒకవేళ మన జీవిత భాగస్వామిది ఉగ్ర స్వరూపం, ఇందాక చెప్పినగా భార్యకు కావచ్చు, భర్తకు కావచ్చు, బాగా కోపం ఎక్కువ అండి, ఉగ్ర నరసింహులా ఉంటుంటారు. ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు, ఆ చేతిలో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు విసిరివేస్తుంటారు, పగలగొడుతుంటారు. ఈ విధంగా కొంతమంది కంప్లైంట్లు చెప్తుంటారు. అంటే జీవిత భాగస్వామిలో ఒకరికి బాగా కోపం ఉంటుంది, దాన్ని భరించడం నిజంగా కూడా కుటుంబ సభ్యులకు, వారి జీవిత భాగస్వామికి చాలా కష్టం, భార్య కావచ్చు, భర్త కావచ్చు. ఇక్కడ ఇలా ఉన్నప్పుడు ఏంటంటే వారి అత్తవారి ఇంటి దగ్గర నుంచి వెండి ఆభరణాలను వారికి కానుకగా ఇప్పించే ప్రయత్నం చేయాలి. అంటే భార్య అనుకోండి అత్తమామల దగ్గర నుంచి తీసుకోవాలి, భర్త అంటే వారి అత్తమామల దగ్గర నుంచి తీసుకోవాలి. ఈ విధంగా అత్తమామల దగ్గర నుంచి వెండి ఆభరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని ఎప్పుడూ కూడా ఆ వెండి వస్తువులు ధరించే ప్రయత్నం చేయాలి. అంటే ఒక వెండి చైన్ కావచ్చు, వెండి ఉంగరం ఏదన్నా ఇష్టదైవానికి సంబంధించింది కానీ, లేదా ప్లెయిన్ రింగ్ కానీ ఏదైనా కూడా సిల్వర్ ఆర్టికల్ అంటాం కదా, ఆ విధంగా అందున కూడా వారి శరీరానికి ఇప్పుడు ధరించడానికి వీలుగా ఉన్నది. అంటే ఉదాహరణ చెప్పాలంటే ఇందాక చెప్పగా సిల్వర్ చైన్ కానీ, లేకపోతే సిల్వర్ రింగ్ అంటాం కదా, అది కానీ సిల్వర్ లాకెట్ లాంటిది కానీ అత్తవారి ఇంటి దగ్గర నుంచి తీసుకొని బహుమానంగా తీసుకుని దాన్ని ఎప్పుడు కూడా ధరించే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల వెండి అంటే జ్యోతిష్శాస్త్రానికి ఒక్కసారి మనం మళ్ళీ అనుసంధానం చేసి పరిశీలన చేస్తే చంద్రుడు ఆధిపత్యం వహిస్తాడు. చంద్రుడు మనస్కారకుడు. మనసు ఎప్పుడైతే నిగ్రహించుకోలేకపోతామో కోపం, ఆవేశం, గొడవలు అవే కదా. అంటే మన మనసును నిగ్రహించుకోవాలంటే మన దగ్గర వెండి వస్తువు ఎప్పుడూ ఉంటుందనుకోండి, ప్రధానంగా దాని మీద చంద్రుడి ప్రభావం ఉంటుంది. కాబట్టి కొంతవరకు మనస్సు ప్రశాంతతగా ఉండడానికి మనస్కారకుడు చంద్రుడు, కాబట్టి ఇది చక్కగా కూడా ఉపయోగపడుతుంది. మన శరీరం మీద ధరించడం వల్ల ఏమవుతుందంటే ఆత్మకారకుడు, శరీరకారకుడుగా మనం సూర్యగ్రహాన్ని చెప్తాం. కాబట్టి ఈ విధంగా మనకు సూర్య చంద్ర 2 గ్రహాలకు కూడా మనకు చక్కటి పరిహారం లభిస్తుందని చెప్పవచ్చు. ఈ విధంగా మన ప్రేక్షకులు వీలున్నంత వరకు చిన్న గోల్డ్ రింగ్ కానీ, ప్లెయిన్ రింగ్ కానీ మన శక్తిని బట్టి అని చెప్పవచ్చు. ఇక్కడ వారి అత్తమామల దగ్గర నుంచి తీసుకుని దాన్ని ధరించడం చాలా మంచిది. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి గ్రహస్థ ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలు తెలుసుకుంటూ, దాంతోపాటుగా ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ఏదైనా ప్రారంభం చేయాలి లేదా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతున్నాయి అన్న అంశం, దాంతోపాటుగా జ్యోతిషశాస్త్రరీత్యా వ్యసనపడినటువంటి భర్త ఆ వ్యసనాల బారి నుంచి బయటపడడానికి, కోపం అధికంగా ఉన్నటువంటి భార్యకు ఆ కోపం తగ్గడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు.